నమస్కారం అండి. నా పేరు హిందూప్రియ. మా ఆయన పేరు నవీన్ కుమార్ రెడ్డి. మా బాబు పేరు శ్యామ్ నందన్ రెడ్డి. అయితే నేను ఈరోజు డైరెక్ట్గా మా బాబు ఫండ్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి అడగడం కాకుండా, ఒక పేరెంట్స్గా, ఒక ఫ్యామిలీగా ఇప్పుడు మేము అనుభవిస్తున్న బాధ గురించి, మా సిచ్యువేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 1.5 మాది కంబైన్డ్ ఫ్యామిలీ అండి. మా ఆయన, మా అత్త మామ, మా ఆయన తమ్ముడు అందరం కలిసే ఉంటాము. వాళ్ళకి ఒక చిన్న పాప, మాకి ఫస్ట్ ఒక పాప, తర్వాత బాబు పుట్టడానికి ముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. చిన్న చిన్న కష్టాలు వచ్చేవి, చిన్న ఆనందాలు, చాలా హ్యాపీగా అయిపోయేది లైఫ్. అయితే శ్యామ్ పుట్టిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. సడన్గా 1.5 మంత్ తర్వాత వీడు కొంచెం స్లో అయ్యాడు, వీక్గా అనిపించాడు చాలా. అందుకని హాస్పిటల్కి వెళ్ళాము. అయితే డాక్టర్స్ చెక్ చేసి ఇంకా కొన్ని టెస్టులు చేయాలని అన్నారు. ఎంత వీక్ అయ్యాడంటే పాలు కూడా నాకు తాగలేకపోతున్నాడు. అందుకోసం చిన్న సర్జరీ చేసి ఒక ట్యూబ్ లాగా ఇచ్చారు. దాని నుంచే పాలు ఇంకా అన్ని మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయమని చెప్పారు. ఆ తర్వాత స్లోగా బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతున్నాడు. అందుకోసం బైపాప్ అని ఒక మిషన్ ఇచ్చి ఆ సపోర్ట్తో ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని చెక్ చేయాలని చెప్పి చెక్ చేసి SMA type 1 అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎన్ని రోజులు ఏడ్చామో, ఎన్ని రోజులు అన్నం తినకుండా పడుకున్నామో అది మాకే తెలుసు. అయితే దానికి ట్రీట్మెంట్ కోసం 17 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇంట్లో అన్నం ఉంటే తింటారు, లేదంటే నీళ్ళు తాగి పడుకుంటారు, కానీ బయటికి వెళ్ళరు అసలు అడగడానికి కూడా. అలాంటిది ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మాకు బాబునా పరువా అంటే బాబునే కావాలనిపించింది. అందుకోసం రోడ్ల మీదకి వచ్చాము. చెప్తాను. మా SMA type 1 అంటే కాళ్ళు చేతులు చాలా వీక్ అయిపోతాడు. కొద్ది రోజుల తర్వాత శ్వాస తీసుకోలేరు, పాలు తాగలేరు, అలాగే చాలా వీక్ అయిపోతారు. అది విన్న తర్వాత మాకు బ్రతకాలో లేదో కూడా అర్థం కాలేదు. అందులోనూ దీనికి ట్రీట్మెంట్ కాస్ట్ 17 కోట్లు అంటున్నారు. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మేము మొత్తం అమ్మేసిన, లైఫ్ లాంగ్ కష్టపడినా, లోన్లు తీసుకొని పెట్టుకున్నా అది మా వల్ల అవ్వదు. అందుకోసమని ఇలాగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా బయటకు వచ్చాము. అయితే ఈ టైంలో మేము అనుభవిస్తున్న బాధ చెప్పలేకున్నాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరినైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు అడగాలంటేనే 100కి 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది 17 కోట్లు కలెక్ట్ అవుతుందో లేదో కూడా మాకు తెలీదు. కానీ ఒక పేరెంట్స్గా మేమున్న సిచ్యువేషన్లో మాకు అవన్నీ ఏమీ కనిపించట్లేదు. ఎలాగైనా సరే వీడిని బ్రతికించుకోవాలన్న ఆశతో ఇలా బయటకు వచ్చాము. దీంతో ఇంకా మాకు ఇంట్లో పెద్ద పాప కూడా ఉంది. ఆ పాపను కూడా ఇంట్లో వదిలేసాము. ఆ పాప ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న ఈరోజు డబ్బులు ఎంత కలెక్ట్ అయింది అంటే వచ్చే బాధ తట్టుకోలేకున్నాము. రోజు ఏం తెచ్చావని అడిగేది, ఇప్పుడు డబ్బులు ఎంత వచ్చిందని అడుగుతుంది. ఈరోజు
మీ అందరి సహాయం కోసం మేము ఇలా అడగడానికి వచ్చాము. ప్లీజ్ మీకు హెల్ప్ చేయనంత చేయండి. ఇంకా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలు పేరెంట్స్ బాధలు అసలు చెప్పుకోలేరు. వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే నరకం వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. వాడిని చూసినప్పుడు అంత కనెక్ట్ అవుతుందా అవ్వదా అన్న భయం, ఎలాగైనా బతికించుకోవాలన్న బాధ. వీటికి మధ్య మేము పడే నరకం ఎవరికి రాకూడదు, ఏ ఫ్యామిలీకి సిచ్యువేషన్ రాకూడదు. అలాగే గవర్నమెంట్ కూడా ఇలాంటి చిన్నపిల్లల కోసం కొంచెం సహకరించి వాళ్ళకి ట్రీట్మెంట్ కాస్ట్ కొంచెం అట్లీస్ట్ తగ్గించండి. మేమే కాదు, ఇలా ఎస్ఎంఎడ్ టైప్తో బాధపడుతున్న పేరెంట్స్ కూడా. రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్. వీడికి ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్. అయితే ట్రీట్మెంట్ డిలే అయ్యే కొద్దీ రెస్పాన్స్ తగ్గుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకు మాకు టైం కూడా ఎక్కువ లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంజెక్షన్ వేయించమని చెప్తున్నారు. ఆ ఇంజెక్షన్ కూడా మన దేశంలో అవైలబుల్లో లేదు. యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరీ తెచ్చుకోవాలి. దీనికోసం సినీ యాక్టర్లు మరియు క్రీడా రంగంలో ఉండేవాళ్ళు మరియు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అందరూ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సార్ని కలిసాము. అస్మిత్ రెడ్డి సార్ కలిసి నారా లోకేష్ సార్కి లెటర్ హెడ్ ఇచ్చారు. నేను కూడా పర్సనల్గా ఫాలో అప్ అవుతాను అనేసి చెప్పారు. ఆ తర్వాత సత్యకుమార్ సార్, హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా, సార్ని కూడా కలిసాము. సార్ వచ్చేసి రేర్ డిసీజ్ పాలసీ కింద మనకు 50 lakhs ఉంటుంది, అది ట్రై చేద్దాము అనేసి అన్నారు. ఆ తర్వాత నారా లోకేష్ సార్ని కూడా కలిసాము. నారా లోకేష్ సార్ వచ్చేసి ఫైల్ రివ్యూ చేసి మేము మరీ కాల్ బ్యాక్ చేస్తాము అనేసి చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే అది మేము అందరినీ కలిసాం, పొలిటీషియన్ సైడ్ నుంచి. రీసెంట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఇలా మా బాబు గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అర్జీ కూడా ఇచ్చాము. కలెక్టర్ సార్ కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తామనేసి చెప్పారు. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు, పత్రిక, ప్రెస్ మీట్లు వీళ్ళే మాకు ఒక దేవుళ్ళలాగా కనిపిస్తున్నారు. వాళ్ళు చేసే సాయం నిజంగా లైఫ్లో మర్చిపోలేము. ఎందుకంటే యూట్యూబర్స్ అనంతపూర్లో ఉన్న యూట్యూబర్స్ అందరూ కలిసి, ఎస్పెషల్లీ డిస్కవరీ 85 అనంతపూర్ సార్ వాళ్ళు, అనిల్ సార్ వాళ్ళు, రష్ వాళ్ళు, నవాజ్, వీళ్ళ పేరున అందరికీ ధన్యవాదములు. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు బాబు కోసం. వాళ్ళ పర్సనల్ బాబు అని ఫీల్ అయ్యేసి అందరూ ముందుకు వచ్చేసి బాగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే పొద్దున డేవిడ్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి బాబు కోసం కదా మేమందరూ కూడా మీ వెనకాల ఉన్నాము, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము అనేసి చెప్పారు. అందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ మా నుంచి ఒకే ఒక్క కోరిక, ప్లీజ్ మీరు చేయగలిగినంత సాయం చేయండి. లేదంటే చేయగలిగిన వాళ్ళకు షేర్ అయ్యేలా, ఇది రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి.